అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది దేవుడు లేడన్నవాడు దేవుని దృష్టిలో బుద్ధిహీనుడు. దేవుడున్నాడని నమ్మితే చేయలేడు వీడు చెడ్డ పనులు. దేవునికి భయపడితే పాపమును ఇష్టంగా చేయలేడు ఈ కుటిల వర్తనుడు. మనుషులను మభ్యపెడుతూ దేవుడన్నవాడు ఉంటే ఎందుకిలా జరుగుతుందని రెచ్చగొడుతూ, దేవుని దృష్టిలో అందరూ సమానమే కదా, ఒకరు అలా ఎందుకున్నారు, ఒకరు ఇలా ఎందుకున్నారు అని చిచ్చు పెడతాడు ఈ దుర్జనుడు. వీడేదో మంచివాడులాగా నటిస్తాడు తప్ప ఎవరైనా బీదవారు దాహమని అడిగినా, ఆహారమని అడిగినా సాయం చేయడు, మరియు వస్త్రాలు దానం చేయడు. కనబడితే వస్త్రహీనుడు. అలా దానం చేసినా చేయకపోయినా నాకేమీ వచ్చేది లేదు, పోయేది లేదు అని అనుకుంటాడు ఈ కఠినుడు. దేవుడున్నాడని నమ్మితే తాను దోచి దాచిపెట్టిన దానిలో నుంచే పొరుగువాడికి పెట్టాలి కాబట్టి దేవునిని నమ్మడు ఈ బలహీనుడు. వీడికి ఈ లోకంలో కావాల్సిందల్లా ఏంటంటే త్రాగుడు, తినుడు. వాడికై వాడు ధనం, ఘనం, ఆస్తి, అంతస్తులు, బంధు బలగాలు, సొమ్ము సోకులు, పొలాలు, స్థలాలు చూసి విర్రవీగిన దేవుని దృష్టిలో వీడు మాత్రం ఘనహీనుడు. అదేవిధంగా దేవుడున్నాడని నమ్మినా కానీ ఆ దేవుడు కోరుకున్న విధంగా భక్తి చేయక నామకార్థ భక్తి జీవితాన్ని గడుపుతూ సమాజంలో భక్తుడుగా నటించేవాడు కూడా దేవుని దృష్టిలో భక్తిహీనుడు. అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఫస్ట్ పార్ట్.